శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీరు కంగారు పడవద్దు. మీ పని మీరు చేసుకోండి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కంగారు పడకండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరుల విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ధనానికైతే లోటు లేదు. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. కొన్ని పరిస్థితుల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. రుణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అందు గురించి ఖర్చులని జాగ్రత్త, ఖర్చులని కాస్త కంట్రోల్ పెట్టుకోండి. అవసరమైతే ఖర్చు పెట్టుకోండి, అవసరమైతేనే అప్పు చేయండి. కానీ ముఖ్యంగా బుధవారం అప్పు చేయొద్దు. రుణం చేయవలసిన పరిస్థితి వస్తే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి బుధవారమున రుణం చేయవద్దంటే అప్పు చేయవద్దు. బుధవారం అప్పు చేయవద్దు. బుధవారం రోజున గోల్డ్ అంటే నగ తాకట్టు పెట్టవద్దు. ఇంకా ఆ నగ అక్కడే ఉంటుంది, అప్పు ఇలాగే ఉంటుంది. అది మాత్రం ముఖ్యంగా గమనించండి. ఇకపోతే శుభమూలక ధనవ్యయం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే ఇతరుల విషయం మాత్రం జోక్యం కలిగించుకోకండి. మీరు ఇతరుల విషయం 80% జోక్యం కలిగించవద్దు. కొత్త వ్యవహారాలు ప్రస్తుతానికి వాయిదా వేయండి. అంటే భూగృహ సంబంధ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన సెటిల్మెంట్లు వాయిదా వేయండి. ఈ మాసం మీరు కాస్త వాయిదా వేయండి. వచ్చే మాసం చూద్దాం. ఇకపోతే సాక్ష్య సంతకం చెప్పొద్దు. అబద్ధపు సాక్ష్యం మాత్రం చెప్పొద్దు. మధ్యవర్తిత్వం పని చెయ్యదు. దేని మీద కూడా అనవసరంగా పెట్టుబడి పెట్టకండి. ఇన్వెస్ట్ చేయొద్దు, ఇబ్బంది అవుతుంది. ఆలోచించండి. కొన్ని విషయాలు అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది. ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు, దైవ సంబంధించిన పనులన్నీ చేస్తారు. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకు గౌరవిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. వారి యొక్క సహకారాలు లభిస్తాయి. కాకపోతే రక్త సంబంధీకులతో జాగ్రత్త. రక్త సంబంధీకులు ఎవరైతే మీకు ఉన్నారో వారితో కాస్త మాట పట్టింపులు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుగురించి మాటకు మాట పెంచుకోవద్దు. ఓర్పుతో ఉండండి. గొడవ పెట్టుకోవద్దు. ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి. నన్ను కాదనుకోండి అంతే. దానివల్ల మనకేం నష్టం లేదు. కాస్త స్థల మార్పు కనిపిస్తుంది, గృహాల మార్పు కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి స్థానచలనం కనిపిస్తుంది. ఏదైనా సరే ధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి. మనోనిబ్బరంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనోనిబ్బరంగా ఉండండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అయితే దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు ఉన్నారు. మీరు ఈ బద్ధకాన్ని విడనాడాలి. తప్పనిసరిగా విడనాడి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తున్నాం గురుగారు అవ్వట్లేదంటే కుదరదు. ప్రయత్నం చెయ్యాలి. ఒకసారి అవ్వకపోతే రెండోసారి చెయ్యి, లేదు మూడోసారి చెయ్యి, లేదు నాలుగోసారి చెయ్యి, 5వ సారి సక్సెస్ అవుతావు. అంతే. ట్రై అగైన్ అంతే. అవ్వట్లేదు కదా ఇంట్లో కూర్చుంటే ఏది అవ్వదు. నువ్వు ఏది సాధించలేవు. నా పరిస్థితి ఇలాగ ఉంది, నేను ఏది పట్టుకున్నా అది ఫెయిల్ అవుతుందంటే నువ్వు అలాగే అవుతావు. ప్రయత్నం చెయ్యవయ్యా, అవుతుంది. చెయ్యండి, సక్సెస్ అవుతారు మీరు. ధైర్యంగా ఉండండి, ప్రయత్నం చేయండి, భగవద్గీత భారం వేయండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుందండి. స్పెక్యులేషన్ కూడా లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. ఇకపోతే సినిమా టీవీ రంగంలో వరకు మాత్రం కాస్త అవకాశాలు వచ్చి చేజారిపోతుంటాయి. అయినా సరే మళ్ళీ ప్రయత్నం చేయండి.
మీకు వస్తాయి. ఇక రాజకీయ నాయకులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. కాస్త పరపతికి ఇబ్బందిగా ఉంది. శత్రువులు ఎక్కువ ఉంటారు మీకు. కొన్ని పనులు సరిగ్గా అవ్వవు మీకు. డబ్బులు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఆరోగ్యం కూడా మీకు బాగోదు. ప్రయాణంలో జాగ్రత్త. కాస్త ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి అయ్యా రాజకీయ నాయకులు. ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అయ్యా, ఏం పర్వాలేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. విద్యార్థులు మాత్రం కాస్త కష్టపడాలి. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది మీకు. మీరు హయగ్రీవ స్వామి స్తోత్రం చదువుకోండి, సరస్వదేవిని పూజించండి. ఇక వివాహంగానే అమ్మాయిలు ఉంటే ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నం చేసుకుని సఫలీకృతం అవుతారు. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం 40% మీకు పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మలగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా రూల్ లేదు. అది మాత్రం నా వీడియో చూసి వీక్షలు గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దయచేసి గమనించండి. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సూచన సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ నవంబర్ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ నవంబర్ మాసము కార్తీక మాసము. నవంబర్ మాసం కార్తీక మాసము. ఈ కార్తీక మాసం శివుడికి విష్ణువుడికి ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. మన గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి గోచారం కానీ జాతకరీత్యా కానీ పోగొట్టుకోవడానికి మంచి అనుకూలమైన మాసము. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. 30 రోజులు ఏ రోజున పర్వాలేదు. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం, విష్ణాలయంలో అర్చన చేయించుకోవడం, విష్ణాలయ చుట్టూ ప్రదర్శన చేసుకోవడం, అలాగే శివాలయంలో పంచామృత స్థాన అభిషేకం కాకుండా అభిషేకాలు అవి కాకుండా ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. సకల శత్రు రోగ రుణబాధలు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా నేను చెప్పే ద్రవ్యాలతో చేయించుకోండి. అవి ఏముంటాయంటే, ఒకటి 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు. 2 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ ద్రాక్షరసం, నల్ల ద్రాక్షరసం. 3 ఎర్ర దానిమ్మ రసం, దానిమ్మ గింజల రసం, చెరుకు రసం. ఈ 4 ద్రవ్యాలతో ముఖ్యంగా 1 లీటర్ నీరు, స్వచ్ఛమైన నీరు లేదా మీ ఇంట్లో ఉన్న నీరు పట్టుకెళ్ళండి, చేయించండి. అలాగే శివుడికి ఇష్టమైన పత్రం బిలపత్రం, అలాగే గన్నేరు పువ్వులు, ఎర్రగన్నేరు, ఎర్రమందారం, తెల్ల జిల్లేడు పువ్వులు. అలా మీ శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి చేయించుకోండి. ఇంకేమీ లేదండి అయ్యా, కనీసం 1 చెంబు నీళ్ళు వేయండి. 1 రాగి చెంబుతో కానీ 1 మట్టి కొండతో కానీ తీసుకుని వెళ్ళి చక్కగా ప్రతి దేవాలయంలో కూడా ఈ రోజున రావి చెట్టు, వేప చెట్టు కింద ఆ శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగం మీద మీకు మీరే వేసుకుని ఓం నమః శివాయ అనుకుంటూ చిన్న బిల్లపత్రం ఆ శివలింగం మీద పెట్టండి. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాశంసం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మాసంలో 1 శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే నువ్వులు, నల్ల క్లాతు దానం చేయడం, అయ్యగారికి స్వయంపాకం దానం చేయడం చేయండి.
అలాగే శివాలయంలో అభిషేకం తర్వాత అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే అది అయిన తర్వాత స్వయంపాగా ఉన్న అర్చక స్వామివారికి ఆయన దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. అలాగే శివాలయంలో పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఉంటే వారికి వస్త్రదానం లేదంటే అన్నదాన నిమిత్తం యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. అలాగే సాలగ్రామ దానం చేయండి. సాలగ్రామ దానం చేయడం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు పైలోకంలో ఉన్న మన పితృదేవతలు సంతోషిస్తారు. వారి యొక్క అనుగ్రహం ఆశీస్సు మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు చేసినా పితృదేవతల ఆశీస్సు లేనిది మనకి ఏ పని జరగదు. పితృదేవతల ఆశీస్సు పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం, మనం ముందుకు జరుగుతాయి మన పనులు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. అందువలన ప్రతి వాళ్ళు కూడా అలా చేయండి. ఇంకా ఈ కార్తీక మాసం వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి. ఒక మంగళవారం రోజున, ఒక శనివారం కానీ, లేదా మీ ఊళ్ళోనే మీకు దగ్గరలో ఏదైనా రాహుకేతు పూజ చేసి దేవాలయం అంటే చేయించుకోండి. మీకు వారి యొక్క అనుగ్రహం ఆశీస్సు కూడా ఉంటుంది. ఏదైనా సరే ఎక్కువ భగవన్నామ స్మరణ చేసుకోండి. అలాగే అన్న సంతర్పణ చేసుకొని అన్నదానం చేయండి. భిక్షగాల ఆహారం పెట్టండి. గోవును పూజించండి. కార్తీక మాసంలో గోవును పూజించండి. గోవు ప్రదక్షిణ చేయండి. గోవుకు దానా పెట్టండి. పచ్చగడ్డో ఎండుగడ్డో అన్ని రకాలు నానా చెత్త పెట్టకండి. గోవుకి నానా చెత్త పెట్టొద్దు. చక్కగా గడ్డి పెట్టండి. ఎండుగడ్డో పచ్చగడ్డో అది తినేది అది పెట్టండి చాలు. ఇకపోతే ముఖ్యంగా శివాలయంలో ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారు. ఆకాశ దీపం వెళ్ళండి, అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి. అయ్యగారు పూజ చేస్తారు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ పూజ చేయించుకోండి. ఆకాశ దీపం నిమిత్తం నువ్వుల నూనె తీసుకెళ్ళండి. అలాగే ప్రతి దేవాలయంలో కూడా మీ అవకాశం బట్టి నువ్వుల నూనె సమర్పించండి. ఆ నువ్వుల నూనె సమర్పిస్తే నువ్వుల నూనె దీపం పెడతారు అయ్యగారు కార్తీక మాసం అంతా. దీనివల్ల మీకు శని భగవాని అనుగ్రహం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో కేదార నోము ఉంటుంది. కేదార నోములు ఉంటాయి. అంటే కార్తీక నోము రోజు కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి కానీ ఉంటాయండి. కొంతమందికి సోమవారం నోము ఉంటుంది, కొంతమందికి పౌర్ణమిలో ఉంటాయి. ఆ రెండు లేని వారు చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీ ఇంట్లోనే ఉన్నవాళ్ళు కూడా చేయించుకోవచ్చమ్మా. ఉన్నవాళ్ళు కూడా చేయించుకోండి. లేని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో 30 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు అవకాశం ఉన్న రోజు బ్రాహ్మణ పిలిచి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని నలుగురు భోజనం పెట్టండి. ఇంట్లో కుదరపోతే దేవాలయం పెట్టండి. దేవాలయంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. పులిహోర దద్దోజనం ఏదో పంచండి. మీకు మేలు జరుగుతుందమ్మా. సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంటే గ్రహ దోషాలు తొలగుతాయి, గ్రహస్థితి మారుతుంది, మన కర్మ కరుగుతుంది, అన్ని విషయాలు బాగుంటాయి. అందువలన మీరు కంగారు పడవద్దు, అధైర్య పడవద్దు. ఈ వృశ్చికరాశి వారు మీకు మేలు రాబోయే రోజు కూడా మంచి రోజులు మీకు. కాబట్టి సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంటుంది, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, శివకేశవుడి అనుగ్రహం ఉంటుంది. మీ అందరూ చేసుకోండి, మీకు అంతా మేలు జరుగుతుంది. సర్వేజన సుఖం భవంతు, శుభం భవతు, స్వస్తి.